బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయ అవగాహన ఉందని బీజేపీ నేత జితేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై గతంలో సీబీఐ విచారణ కోరిన సీఎం రేవంత్ ఇప్పుడు ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ టికెట్ తనదేనని, తనకు ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం ఉందంటున్న జితేందర్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైపోయింది. సీనియర్ నాయకులంతా కూడా సమావేశమై ఎన్నికల వ్యూహాల మీద చర్చిస్తున్న పరిస్థితి. ఈ నెల 10 నుంచి కూడా బస్సు యాత్రకు సిద్ధమవుతారు. మనతో పాటు సీనియర్ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు మీరు ఎలా సిద్ధమవుతారు, ఎందుకు మీకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ప్రజలందరూ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఏది చూసినా మోదీ గారు చేస్తున్న పనులన్నిటిని కూడా వారు గుర్తిస్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీయే ప్రజలకు మేలు చేయగలుగుతుందని చెప్పి వాళ్ళకు ఒక దృఢ విశ్వాసం కలిగింది. ఒక నాయకుడిగా గత 10 సంవత్సరాల నుంచి బిఎం అంటే బిఫోర్ మోదీ, ఆఫ్టర్ మోడీ, ఏడీ అంటే ఆఫ్టర్ మోదీ అనే దానిని ప్రజలందరూ కూడా ఏదైతే ఉన్నదో ఇలా గ్రహిస్తున్నారు. ఏ విధంగా ఆనాడు బాంబ్ బ్లాస్ట్లు అయ్యేది, ఏ విధంగా కాంగ్రెస్ హయాంలో స్కామ్లు అయ్యేవి, ఏ విధంగా వాళ్ళు నిరుద్యోగులుగా ఉండేవారు, ఏ విధంగా ప్రజలకు రవాణా సౌకర్యాలు లేవు, ఎయిర్పోర్ట్ సౌకర్యాలు లేవు, ఇటువంటివన్నిటిని కూడా ఇవాళందరూ ప్రజల దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఆనాడు కోవిడ్లో ఆదుకున్న నాయకుడు కనపడుతున్నాడు మోదీ గారు. ఇవాళ దాదాపు 10 సంవత్సరాల దాకా ఫ్రీ 5 కిలోల బియ్యం ఇస్తున్న మోదీ గారు కనపడుతున్నారు. మహిళలకు ఏదైతున్నదో వాళ్ళందరూ కూడా గ్రూప్స్ వాళ్లకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తున్న మోదీ గారు కనపడుతున్నారు. యువకులకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చేస్తున్న మోదీ గారు కనపడుతున్నారు.